హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొన్న నస్రుద్దీన్ మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఎండాకాలం వచ్చేసిందండి. ఇప్పుడు ఈరోజు నేను వీడియో షూట్ చేసుకుంటే ఫిబ్రవరి 28. ఇప్పటికే ఎండలు మామూలుగా లేవు, చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఏసీ కొనంత బడ్జెట్ లేదు. అందుకని నేను చెప్పింది ఏంటంటే ఒక చిన్న రూమ్లో ఒకరికి లేదా ఇద్దరికి పనికొచ్చేటట్టు చిన్న ఒక పర్సనల్ కూలర్ తీసుకుందాం అనుకున్నాను. బయటకు వెళ్ళి తీసుకుంటే ఏమో మినిమం 5,000 6,000 ఆ రేంజ్లో ఉంటున్నాయి. మన ఏంటంటే చెప్పేది బ్రాండ్ లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉంటే ఉంటుంది. నేను చెప్పిన హైదరాబాద్లో అక్కడ ఆ సరౌండింగ్లో చాలా మంది ఏడే ఉంటుంది. సో రూమ్లో ఉంటున్న వాళ్ళకి, చిన్న రూమ్లో ఒకరు లేదా ఇద్దరు ఉంటున్న వాళ్ళకి చిన్నగా పర్సనల్ కూలర్ ఒకటి మంచిగా సజెస్ట్ చేద్దామని చెప్పి, నాకు కూడా పనికొచ్చింది కదా, నేను కూడా ఒకటి తీసుకుందామని చెప్పి నేను చాలా అయితే వెతికాను. తక్కువలో ఉన్నాయి కానీ మంచిగా అయితే లేవు. సో మనం ఇప్పుడు 5,000 6,000 పెంచుకుంటూ వెళ్తే మంచి మంచి బ్రాండెడ్ వస్తున్నాయి, మంచి క్వాలిటీ, ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. కానీ తక్కువ బడ్జెట్లో మనకి అవసరానికి పనికొచ్చేటట్టు తక్కువలో ఏదైనా అని చెప్పుకుంటే నాకైతే ఒకటి మంచిది దొరికింది. బ్రాండెడ్ విత్ వారంటీ అయితే ఉన్నది. బయట ప్రైస్తో పోలిస్తే చాలా తక్కువకి వచ్చింది. అసలు సరే ఒకసారి చూద్దాం. ఎందుకంటే డెసర్ట్ కూలర్ కాదు, టవర్ కూలర్ కాదు, చిన్న పర్సనల్ కూలర్ చిన్నది. సో ఒకరికి లేదా ఇద్దరికి చిన్న రూమ్ అయితే సరిపోతుంది. అందుకని చెప్పి నేనైతే ఒక కూలర్ తీసుకున్నాను. ఆ కూలర్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను చెప్పట్లేను. నా ఎఫర్ట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్ ఉన్నా అప్లికేషన్ ఉన్నా కానీ కమెంట్లో చేయండి. సరే, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అది చూద్దాం. ప్రోడక్ట్ వచ్చేసి ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. శాంసంగ్ 35 లీటర్ కూలర్, చిన్న పర్సనల్ కూలర్ అనమాట. మనం ఫోటో చూసినప్పుడు పెద్దగా అయితే కానీ మరి పెద్దది కాదు, చిన్నది కానీ చాలా మంచిది, పవర్ఫుల్. అంటే ఇద్దరికైతే చిన్న రూమ్లో చాలా పనికొచ్చింది. అదైతే చూపిస్తాను చూడండి. ముందు నేను ప్రైజ్ అయితే చెప్తాను. ఇది 6,000 5,000 కాదండి, జస్ట్ 4,200. మీకు కార్డ్ ఆఫర్స్ ఏమంటే 4,000 వస్తుంది. ఇది 4,000 రూపీస్కి, 4,200 రూపీస్కి వర్తా కాదని చెప్పి మొత్తం నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేను మొత్తం చెప్తాను. దీనిలో బెస్ట్ ఏంటి, బాగుంది ఏంటి, బాగాలేదు ఏంటి మొత్తం చెప్తాను. ముందుకు దాన్ని చూద్దాం. ఇదండి మన కూలర్. శాంసంగ్ చాలా మంది తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి మంచి బ్రాండే, మనకి ఎప్పటి నుంచో ఉంది. దీని ప్రైస్ 4,200 రూపీస్ అండి. ఇది పర్సనల్ కూలర్, చిన్న కూలర్, కానీ చాలా మంచి కూలర్. నేనైతే అప్రాక్సిమేట్గా 1 వీక్ నుంచి వాడుతున్నాను. నేను 1 వీక్ నుంచి ఫుల్గా వాడాను. ముందుగా దీని ప్రైస్ 4,200 కంపెనీ చార్జ్. దీంట్లో మంచిగా ఏంటి, బాగుంది ఏంటి మనం మొత్తం చెప్తాను. ముందుగా ప్రైస్ 4,200కి 35 లీటర్ అనమాట. 35 లీటర్ రావడం చాలా గొప్ప. అది ఒకటి వస్తుంది. తర్వాత చూసుకున్నట్లు మనకి వీల్స్ 360 లీటర్స్ మొత్తం ఓకే. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది 35 లీటర్ ఒకటి, దాంట్లో వారంటీ ఉంది, వీల్స్ ఉన్నాయి, 360 తర్వాత 35 లీటర్ అనమాట. ఇక్కడ ఫస్ట్ 35 లీటర్. ఇక్కడ మనకైతే ఇక్కడ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అయితే వాటర్ ఉన్నది, వాటర్ ఇండికేటర్ ఉందన్నమాట. తర్వాత అంటే మనకి ఇక్కడ క్యారీ చేయడానికి లైట్ వెయిట్, ఎక్కువ వెయిట్ అయితే లేదు. ఇక్కడ మనకి హనీకోమ్ ఫ్యాన్స్తో పాటు వస్తుంది అనమాట. ఇది హనీకోమ్ అనమాట. సో అది మెయిన్ చూడండి, హనీకోమ్ అనమాట. ఇది అది చాలా మంచిది. ఇప్పుడు నార్మల్గా ఏదైతే గ్లాస్తో ఉంటుందో అలా కాకుండా ఇది వచ్చేసి హనీకామ్తో ఇచ్చాడు. ఆ ప్రైస్కి ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అదే బెస్ట్ అనుకుంటే మస్కిటో నెట్ కూడా ఇచ్చాడు. మస్కిటో నెట్ ఎవరు ఇస్తున్నారంటే ఈ ప్రైస్కి మీరు ఆ బయట కొన్నా కానీ 5,000 కొన్నా కానీ ఎవరు 35 లీటర్లో ఇన్ని ఫీచర్స్ ఇవ్వడు. గ్లాసులు ఇస్తాడు, నార్మల్ అది గడ్డ ఉంటుంది అలా ఉంటుంది. కానీ హనీకామ్ ఇచ్చాడు, మస్కిటో నెట్ ఇచ్చాడు. అది హైలైట్ అనమాట. శాంసంగ్ బ్రాండ్ 4,000కి ఇవన్నీ ఇచ్చేస్తుంది. రండి ఇందులో చూపిస్తాను. శాంసంగ్ మోడల్ నెంబర్ వచ్చేసి Aero 35. శాంసంగ్ Aero 35 బ్లోయర్ టైప్ 140 వాట్ ఉందన్నమాట. ఎనర్జీ 7 ఉంది. ఎనర్జీ ఎఫిషియన్సీ, కూలింగ్ ఎఫిషియన్సీ 27%. టోటల్ కరెంట్ వోల్టేజ్ ఇవన్నీ ఇచ్చాడు. ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్స్. సీరియల్ నెంబరు మార్కెట్ ఫ్లిప్కార్ట్ ఇండియా. ఇదంతా దీని స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు అనమాట.
సో దీంట్లో ఇవంతా అవసరం లేదు. మనకు మెయిన్ కావాల్సింది శాంసంగ్ ఏరో 35. ఇదే ఈ మోడలు 35 లీటర్. ఈ కెపాసిటీ, కూలింగ్ ఎఫిషియన్సీ ఇదంతా మన అనవసరం. దానికి ఎత్తుమంత పని లేదు. ఇవన్నీ ఫీచర్స్. దీంతో పాటు ఇంకో ఫీచర్ కూడా ఉంది, అది కూడా చూసుకోవాలి. డ్రైన్ ప్లగ్. వాటర్ మనం తీయాలనుకుంటే, చాలా రోజుల నుంచి మనం వాడలేదు వాటర్, దాంట్లో ఉంది క్లీన్ చేయాలనుకుంటే జస్ట్ తీస్తే చాలు, ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. అసలు 4000కి ఇన్ని ఫీచర్స్ ఎవడిస్తాడండి? ఎవడు అలాంటిది శాంసంగ్లో ఇన్ని ఫీచర్స్ ఎలా ఇచ్చారో నాకు అర్థం కాలేదు. నేను ముందు చూసినప్పుడు తక్కువ బడ్జెట్లో శాంసంగ్ 35 లీటర్ ఉంది. పర్సనల్ కూడా అనుకుంటే సరే మన బడ్జెట్కి ఒకరికి ఇద్దరికి కరెక్ట్ సరిపోతుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. రివ్యూస్లో కూడా కొన్ని బాగున్నాయి, కొన్ని బాగా ఉంది. సరే రివ్యూస్లో మన సంబంధం ముందు నా బడ్జెట్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఈ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పెసిఫికేషన్ చూశాను, దానిలో మస్కిటో బ్యాట్ ఉంది, హ్యాండ్ కంపేర్స్ ఉన్నాయి, ఇవి చూపించాడు. కానీ ఇవన్నీ హైలైట్ ఉన్నాయన్నమాట. నార్మల్గా సేమ్ ఇక్కడ క్యారీ చేయడానికి ప్లేస్ అయితే ఉంది. తర్వాత ఇది వచ్చేసి 4-way కూలింగ్. 4-way కూలింగ్ ఇచ్చాడండి 4000కి. ఇదేదైతే ఉన్నాయో అప్ డౌన్ ఇచ్చేసుకోవచ్చు. ఈ లెఫ్ట్ రైట్ అనేది మనం చేయడానికి లేదు. ఎప్పుడైతే ఇది పవర్ ఆన్ ప్లగ్ ఇన్ చేసిన తర్వాత దీనికి పవర్ వచ్చిందో, ఆ పవర్ వచ్చినప్పుడు మాత్రమే ఇది స్వింగ్ అవుతున్నప్పుడు మాత్రమే లెఫ్ట్ రైట్ అవుతుంది. మిగతా టైంలో అవ్వదు, మాన్యువల్గా చేయడానికి లేదు. దీంట్లో మాత్రం ఇక్కడ మనం మాన్యువల్గా చేసుకోవచ్చు అప్ డౌన్. ఇది దీని మంచి క్వాలిటీ, మంచి బెస్ట్ ఫీచర్స్. ఇవన్నీ గుడ్ అనమాట. ఇప్పుడు గుడ్తో పాటు బ్యాడ్ కూడా చెప్తాను. 4000కి ఇవన్నీ ఇచ్చాడు. నేను చెప్పాను కదా, 4 సైడ్ స్వింగ్, 4 ఎయిర్ వచ్చింది అనమాట ఒకటి. తర్వాత 360 డిగ్రీస్ వీల్స్ 2, ఈ వాటర్ ఇండికేటర్ 3 అని మస్కిటో నెట్ 5, 4. తర్వాత ఈ వింగ్స్ ఇదే చెప్పా కదా, అది కూడా చెప్పాను. రాత్రి ఇది 5. లెక్కన తప్పిందా మళ్ళీ చెప్తాం. అప్పుడు ఒకటి మళ్ళీ కౌంట్ చేద్దాం. 4-way యాక్షన్ 1, వాటర్ ఇండికేటర్ 2, బ్రాండ్ వారంటీ 3, వీల్స్ 360 డిగ్రీస్ 4, వాటర్ రైన్ 5, హనీకామ్ 6, మస్కిటో నెట్ 7. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 లెవెల్ అయితే మనం పెట్టుకోవచ్చు, లో, మిడ్, హై. తర్వాత స్వింగ్ కూల్ ఈ ఆప్షన్స్ నార్మల్గా ఉండేవి. తర్వాత ఐస్ ఛాంబర్, ఇక్కడ మనం ఐస్ వేసుకోవచ్చు, వాటర్ కూడా కింద ఫిల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫీచర్స్ మంచిగా ఉన్నాయి. బ్యాడ్ చూసుకున్నట్లయితే దీంట్లో నార్మల్గా బిల్డ్ క్వాలిటీ అంతేం బాగాలేదు. ఇది చూసినప్పుడు చీప్ అని చెప్పి తెలిసిపోతుంది, ఇది ఆ క్వాలిటీ లేదు. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం ఫుల్గా కవర్ అవ్వదు. నార్మల్ టైంలో మనం యూజ్ చేయనప్పుడు దీంట్లో మస్కిటోస్, దోమలు, ఈగలు అన్నీ ఏదైనా వెళ్ళచ్చు. ఏదైనా తుమ్ములు, నీళ్ళు క్లీన్ చేసేటప్పుడు కూడా దీంట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. క్లోజ్ అవ్వదు పర్మనెంట్గా, మొత్తం ఫుల్గా అయితే కవర్ అవ్వదు. ఇది గ్యాప్స్ అయితే ఉంటుంది, అది బాగాలేదు. తర్వాత ఈ లెఫ్ట్ రైట్ స్వింగ్ అనేది ఓన్లీ పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆటోమేటిక్గా అవుతుంది, మాన్యువల్ చేయడానికి లేదు. అదొకటి మైనస్ గుర్తుపెట్టుకోండి. ఇది బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, స్వింగ్ అనేది మాన్యువల్గా లేదు, ఈ 2 మైనస్. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పవర్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి స్పీడు పవర్ ఆన్ చేసిన తర్వాత మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా హై ఇస్తున్నారు. అంటే పవర్ ఆన్ చేయడం ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్లో ఉంటుంది కదా, ఫస్ట్ హై చేస్తున్నారు. ఇలా ప్రతిసారి హై ఎందుకు ఇస్తున్నారు? లో, మీడియం, హై అలా అంటే 1 2 3 వెళ్ళాలి, కానీ 3 2 1 ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు హై ఎక్కర్లేదు, నాకు లో కావాలి. సో అంటే హై నుంచి లోకి రావాలి. ఎందుకు? నేను హై కావాలంటే డైరెక్ట్గా లో నుంచి హై ఉంటే అది బెస్ట్గా ఉండేది. ఇలా రివర్స్గా ఈ కంపెనీ అని కాదు, చాలా ఇంతకుముందు మన ఛానల్లో ఇంకో టవర్ కూలర్ ఒకటి రివ్యూ చేసాం, పర్సనల్ కూలర్. దాంట్లో నుంచి ఏంటంటే హై మీడియంలో ఉంటుంది, అది ఒకటి నాకు నచ్చలేదు. ఇది ఇంకా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అనేది అంతేం కాస్త అంతేం హైగా లేదు. ఇది కానీ ప్రెస్ అయిపోవడం, ఫుల్గా కవర్ అవ్వకపోవడం, లెంత్ మరి ఎక్కువ లేదు, అదొకటి మైనస్. తర్వాత వాటర్ పోవడానికి సపరేట్గా మనకి ఇక్కడ ఏదైనా హోల్లా ఇచ్చి అలా ఇస్తే బాగుండేది, చిన్న స్పేస్ ఇస్తే.
ఒకసారి ఇక్కడ పోయాల్సి వస్తుంది దీనిలో వచ్చి. ఇక్కడ ఉన్నప్పుడు పెద్ద మైనస్ ఏంటంటే వాటర్ దీంట్లో మనం జగ్తో పోసినా దేంతో పోసినా ఏదైతే ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయో దీని మీద పడుద్ది, కంపల్సరీగా పడుద్ది. బాటిల్లో పోసినా జగ్గులతో తీసుకొచ్చినా బకెట్తో వేసినా కానీ ఇవి మొత్తం తడిసిపోయిద్ది. దీనిలో వాటర్ పోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇవి డ్యామేజ్ అయిపోతాయి. లోపల వైర్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సర్క్యూట్స్ పోతాయి, ఇది పాడైపోయింది, తొందరగా పాడైపోయింది. అది ఫస్ట్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అదొకటే. దీంట్లో ఇలా కాకుండా అదే ఈ ఏదైతే ఇది ఇచ్చారో ఇది ఇటువైపు ఇచ్చి ఉంటే సూపర్గా ఉండేది. అప్పుడు మనం అటు నుంచి వాటర్ పోసినా ఇది దీని మీద పడేది కాదు, ఇది కవర్ చేసేది. కానీ అటువైపు ఉండడం వల్ల మనం వాటర్ పోస్తే దీని మీద ఇలా వేసినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ పడడం వల్ల దీని లోపల వాటర్ వెళ్ళిపోయి ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దీనివల్ల ఏదైతే వైర్స్ ఉన్నాయో పవర్కి, ఎలక్ట్రిసిటీకి దాంట్లో ప్రాబ్లం వచ్చింది. సో ఇది తొందరగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇటువైపు ఇస్తే సూపర్గా ఉండేది. అదొకటే ప్రాబ్లం. పైప్తో పట్టచ్చు, పైప్తో పడితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ పైప్తో పెట్టడానికి మీకు ఆప్షన్ లేదు, లెంత్ సరిపోతే బకెట్లో పోసిన వాటర్ బాటిల్తో పోసినా కానీ కొద్దిగా అయితే ప్రాబ్లం ఉంటుంది. 35 లీటర్ ఓకే, తొందరగా ఫిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్గా బెనిఫిట్స్ 10 ఉంటాయి, అంటే అడ్వాంటేజ్ 10 ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఒక 2-3 ఉంది. ఓవరాల్గా చూసుకుంటే అదొకటి చాలా బాగుంది. ఇంకా పెద్ద బెనిఫిట్ ఒకటి చెప్తాను. దీని ఏజ్ 35 feet అని చెప్పారు. అంటే చిన్న రూమ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంది. అదైతే చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. మొత్తం రూమ్ మొత్తం అయితే కవర్ అవుతుంది. 4 ways ఉంది కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. చాలా బాగుంది. ఇంకా ది బెస్ట్ ఏంటంటే ఈ 35 లీటర్ ఉంది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకసారి ఫిల్ చేస్తే 9 hours వరకు కంటిన్యూగా వచ్చింది అంటున్నారు. ప్లస్ 200 hours వరకు కంటిన్యూగా మీరు వాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే మోటార్ కెపాసిటీ కంటిన్యూగా 200 hours మనం అంత వాటర్ ఎక్కువగా ఆపేస్తాం కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఏమంటున్నారు, ఒకసారి ఫిల్ చేస్తే 9 hours వరకు ఫుల్గా వస్తుంది అంటున్నారు. నేను యూజ్ చేసిన దాని ప్రకారం ఒకసారి ఫుల్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో నెగిటివ్ చెప్పలేదు. ఇక్కడ నార్మల్గా లో, మీడియం, హై అంటే బాగుండేది. అది లేకపోయినా ఓకే, కానీ కాకపోతే ఇంకాస్త మనం చూసినప్పుడు ప్రీమియం ఫీల్ వచ్చేది. ఇక్కడ ఏంటంటే బ్లాంక్ యూజ్ చేశారు. ఈ మెటీరియల్ కూడా కాస్త తేడా ఉంది, స్టిక్కర్ కూడా వచ్చేస్తుంది. సో అంటే బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అంత సూపర్ అనిపించలేదు, బ్యాడ్ ఉంది. సింపుల్ చెప్పాలంటే అంటే మరీ వరస్ట్ కాదు, కానీ కొద్దిగా బ్యాడ్ ఉంది. స్టిక్కర్ వచ్చేస్తుంది, ఎగ్ లేదు, ప్రెస్ చేస్తుంటే వంగిపోతున్నాయి, లేదు. సో 4000కి బిల్డ్ క్వాలిటీ బాగాలేదు, అంటే మరీ వరస్ట్ కాదు, కానీ బ్యాడ్ ఏం కాదు. ఒక 2.5 అలా ఇవ్వచ్చు. ఫీచర్స్ అయితే 5-10 ఇవ్వచ్చు. అన్ని ఫీచర్స్ ఇచ్చారు, అది బెస్ట్. ఒక దాంట్లో తగ్గితే ఒక దాంట్లో మంచి క్వాలిటీ ఇచ్చారు కాబట్టి తగ్గడంలో ప్రాబ్లం లేదు. ఒక దాంట్లో కాంప్రమైజ్ మంచి క్వాలిటీస్లో చాలా ఇచ్చారు. 4000కి వాళ్ళు ఇవ్వాల్సిందన్నీ ఎక్కువ ఫీచర్స్ ఇచ్చారు. సో ఇవన్నీ ఈ బిల్డ్ క్వాలిటీ అంతా లైట్ అనమాట. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వదిలేయాలి. ఈ ఏజ్లో కూడా చాలా బాగా వస్తుంది, రూమ్ మొత్తం చాలా వస్తుంది. 35 లీటర్కి లో మీద పెడితే 9 hours కాదు, 9 hours నిన్న మొత్తం యూజ్ చేస్తే హాఫ్ అయింది. హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ అయింది, అంటే 60% వాటర్ అయింది. లో మీద పెడితే 9 hours కంటిన్యూస్గా రన్ అయితే ఒక 60%-70% వాటర్ అయింది. అంటే ఇంకా వాటర్ మిగిలే ఉంది. అంటే మీరు హై మీద పెట్టుకుంటే కాస్త అది కూడా కంప్లీట్ అయినా కానీ 9 hours ఈజీగా వచ్చేస్తుంది కంపెనీ క్లెయిమ్ చేసినందుకు. సో అదండి ఓవరాల్గా నా రివ్యూ అన్నమాట. ఇది మీరు బ్యాచిలర్ అయితే లేదా ఇద్దరు ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ ఒక చిన్న రూమ్లో ఉండేటట్టయితే ఈ ఎండాకాలంలో ఫ్యాన్తో సరిపోదు అనుకుంటే, తక్కువ బడ్జెట్లో కూలర్ కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో, మొత్తం చాలా తక్కువ బడ్జెట్లో ఒక చిన్న కూలర్ తీసుకుందాం అనుకుంటే 4200 ఇప్పుడు దీని ప్రైస్. అప్పుడప్పుడు 3800 కూడా వస్తుంది. సో ఆ టైంని బట్టి, ఆఫర్ని బట్టి చూసుకోండి. కార్డు ఉంటే 4200 అంటే 4000 అయితే వస్తుంది. 4 నెలలకి ఈ కూలర్ ఇది బెస్ట్. నేను కూడా నేను ఇస్తున్నాను, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు.
ఛాన్స్ ఇది మంచి బ్రాండ్, మంచి వారంటీ కూడా ఉంది. 4000కి ఇచ్చిన ఫీచర్స్ చెప్పాను కదా, ఒకసారి కావాలంటే ఫీచర్స్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పింది 4000కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డీపర్ కంపెనీలో అని ఇంకా మొత్తం సూపర్ ఉంది. సో నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. మన గురించి వాడతాను, నాకు చాలా బాగా నచ్చింది. అదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండి అప్పుడే వీడియో అయిపోలేదు, ఇంకో చిన్న అప్డేట్. నేను కొన్ని రోజుల ముందు చిన్న అప్డేట్ వీడియో పెట్టాను. మీరు ఎక్స్పెక్ట్ చేయండి, నేను ఒకటి చేశాను, చేయబోతున్నాను, చేస్తాను అని. అది తొందరలోనే రివీల్ అయితే షాక్ అవ్వండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మనం ఏదో చేసేసాం, అదైతే మీకు తొందరగా చేస్తుంది. దానికోసమైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూస్తుండండి. మన వేరే ఛానల్ కూడా ఏంటది మీకు గుర్తుండాలి కదా, ఏంటది ఏది ఏదో ఉంది కదా, కరెక్ట్ మాట్లాడాలి మీరు చెప్పింది. అండ్ ఏదే నచ్చుతుంది ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, దాంట్లో కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను ఆ వీడియో అయిపోయింది అంతే.